Your health, your story. Let's make it extraordinary. Hi, I'm Dr. Manasa Reddy. Today we have Dr. Fazal Unissa, gynecologist and fertility expert from Hira Clinics. Hi, Dr. Fazal Unissa. Hi, Dr. Mansa. Good to be here. Nice to meet you. Yes. So, fertility అంటే ఏంటి అసలు? ఫర్టిలిటీ అంటే ఏంటి? ఇన్ఫర్టిలిటీ రెండింటికి డిఫరెన్స్ ఏంటి? So, fertility is nothing but your capacity to give birth to ఒక నెక్స్ట్ క్రియేషన్ని ఇవ్వగలిగే కెపాసిటీని ఫర్టిలిటీ అంటారు. అండ్ వాట్ ఈజ్ ఇన్ఫర్టిలిటీ? ఆ సంతానం లేని సమస్య ఒకరికి వచ్చింది అంటే దాన్ని ఇన్ఫర్టిలిటీ అంటాం. అండ్ ఒక 1 year తర్వాత కూడా న్యాచురల్గా ట్రై చేసి రాలేదు అంటే డెఫినెట్లీ దాన్ని ఇన్ఫర్టిలిటీగా గుర్తించాలి. సో మనకి తెలుసు ఈ మధ్యకాలంలో ఎవ్రీవేర్ ఇట్ ఇస్ ఆల్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ ఎవ్రీవేర్. ఎస్. ఎందుకు ఎక్కువైంది అనుకుంటున్నారు? అంటే ఇంతకి ముందు ఇన్ని ఇన్ఫర్టిలిటీ సెంటర్స్ కానీ ఫర్టిలిటీ వాటెవర్ ఇంత లేకుండే, ఇప్పుడు చాలా క్లినిక్స్ అయిపోయాయి. కరెక్ట్. ఫర్టిలిటీ సెంటర్స్. సో లైక్ ముందులాగా హ్యాపీగా మనం అందరం ఎవరి పనులు వాళ్ళు చేసుకొని ఎవరి పొలం పనులు, ఇట్స్ నాట్ లైక్ దాట్. బట్ ఎవరి పనులు వాళ్ళు చేసుకోవడానికైతే ఛాన్స్ ఉండేది. బట్ నౌ ఇట్ ఈస్ ఆల్ అర్బనైజ్డ్. అంటే మీ పనులు చేయడానికి కూడా దేర్ ఆర్ హెల్పర్స్, మీ పనులు చేయడానికి కూడా దేర్ ఆర్ పీపుల్ సబ్స్టిట్యూట్స్. ఓకే, ఈవెన్ కుకింగ్కి కానీ క్లీనింగ్కి కానీ వాషింగ్కి కానీ వాట్ ఎవర్. సో ఆ బేసిక్ ఎక్సర్సైజ్ అనేది తగ్గిపోయింది. అండ్ మోర్ ఓవర్ ఫుడ్కి వస్తే వీ డోంట్ నో అది పెస్టిసైడ్స్ ఉందా, అందులో పొల్యూషన్ ఎంత ఉంది, అది ఎక్కడి నుంచి వస్తుంది, అది మోడిఫైడ్ ఫుడా లేకపోతే న్యాచురల్ ఫుడా ఎవరికి తెలియదు. బట్ వీఆర్ జస్ట్ కన్జ్యూమింగ్ ఇట్ ఆల్ త్రూ. కరెక్ట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటి అంటే ఐ థింక్ ఇట్స్ అ వే ఆఫ్ ఎవల్యూషన్ ఆల్సో. There are like 5-6 billion people on this earth. So earth ki kuda koncham kashtamga undemo, that's what I feel. So maybe this is like a process in evolution where fertility count normal ga on an average oka 15 years mundu తీసుకుంటే 5 kids ఉండేవాళ్ళు. ఇప్పుడు చూసుకుంటే 1 or 2 max. ఆ 1 kidకి కూడా చాలా కష్టపడుతున్నారు కొంతమంది. అంటే ఆ ఒక్క కిడ్ కూడా వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటున్నారు చాలా మంది రీసెంట్ టైమ్స్లో. సో లైఫ్ స్టైలా లేదా మన గోల్సా, మన అర్బనైజేషనా, వీ డోంట్ నో వాట్ ఈస్ ఇట్. బట్ ఐ ఫీల్ ఇట్ ఈస్ లైక్ అ వే ఆఫ్ ఎర్త్ టెలింగ్ టు స్లో డౌన్. దట్ మైట్ ఆల్సో బీ ద రీజన్. అండ్ అఫ్ కోర్స్ మనం యూస్ చేసే అన్ని చూసుకుంటే ఎవ్రీథింగ్ ఈజ్ అడల్టరేటెడ్. ఈవెన్ వాటర్ కూడా మనకు తెలీదు ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ కమింగ్. సో మేజర్ సోర్స్ ఆఫ్ ఫుడ్ వీ డోంట్ నో వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సో ఆల్ దిస్ ఈస్ కంట్రిబ్యూటింగ్ టు ఇన్ఫర్టిలిటీ.